Even today, the Lord is going to refresh you with His anointing. ఈ రోజు కూడా తన అభిషేకము చేత మిమ్మల్ని నూతనపరచబోతున్నాడు. You are going to be empowered by our Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మీరు బలమును పొందబోతున్నారు. The Lord has chosen you by His own hands. దేవుడు తన స్వంత హస్తముల చేత మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. Today, according to His plan, God is going to fill you with His Spirit. తన ప్రణాళిక చొప్పున మిమ్మల్ని తన ఆత్మ చేత నింపబోతున్నాడు. ఈరోజు How God fills us with the Holy Spirit. మనల్ని దేవుడు ఏ రీతిగా పరిశుద్ధాత్మ చేత నింపుతారు. As we see in Ephesians 1:13, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చూసిన రీతిగా Paul said, in Him you also, when you heard the word of truth, the gospel of your salvation, and believed in Him, you were sealed with the promised Holy Spirit. పౌలు గారు చెప్తున్నారు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. When we read the word of God and be saved and pray to Him, we are worthy of receiving the Holy Spirit. మనం దేవుని వాక్యము విని రక్షింపబడి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందడానికి మనం అర్హులుగా ఉన్నాము. The Lord puts a seal on your forehead and shows that you belong to Him. మీ నుదుటి పైన తన ముద్రను వేసి మీరు ఆయనకి చెందిన వారని తను రుజువు చేస్తాడు. The seal is the Holy Spirit. ఈ ముద్ర పరిశుద్ధాత్మ దేవుడు. When the Lord puts a seal upon you, that's a guarantee for you. మీ పైన దేవుడు ముద్రను ఉంచినప్పుడు మీ పైన ఒక నమ్మకత్వం అనేది ఉన్నది. In English, in different translations, we see the seal as mark or identification or a stamp or even a sign in the Holy Spirit. ఈ ముద్రింపబడడం అనే మాట ఆంగ్ల భాషలో వేరే వేరే దాంట్లో తర్జుమాలు చూసినట్టయితే గుర్తు లేకపోతే గుర్తింపబడడం, ముద్ర వేయబడడం లేకపోతే సంతకం చేయబడడం అనే అనేకమైన వాక్కులు ఉపయోగిస్తున్నారు. I like how it says identified. దాంట్లో గుర్తించబడ్డారు అనే వాక్కు నాకు చాలా ఇష్టం. You are identified by God as you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు దేవుని చేత గుర్తింపబడిన వారుగా ఉన్నారు. And when God sees you, He will say, this is my child. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు అప్పుడు ఇది నా కుమారుడు, ఇది నా కుమార్తె అని దేవుడు చెప్తారు. In verse 4,